ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు మనం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడుంది, ఏ గ్రామంలో ఉందన్న దాని గురించి తెలుసుకుందాం. ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం మనకి నెల్లూరు జిల్లాలోని పల్లెపాడు అనేటువంటి గ్రామంలో మనకి ఈ సత్యాగ్రహ ఆశ్రమం కనిపిస్తుంది. ఈ సత్యాగ్రహ ఆశ్రమం మనకి 1925లోని ఈ పల్లెపాడు అనే గ్రామంలో కట్టారు. మనం దారిలో వెళ్తుంటే మనకి చుట్టూ పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. మనకి ఈ పల్లెపాడు ఆశ్రమం రైల్వే స్టేషన్ నుంచి, నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్లు వస్తుంది. ఈ ఆశ్రమం గురించి కొన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆశ్రమం చూసేలోపు ఇక్కడ ఈ పల్లెపాడు ఆశ్రమాన్ని కట్టడానికి ప్రధాన కారణం 1920లో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. దాని కారణంగానే నెల్లూరు జిల్లాలో ఈ పల్లెపాడు అనే గ్రామంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని ఇక్కడ నిర్మించడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జాతీయ నాయకులు శ్రీ పొనక కనకమ్మ గారు తన యావదాస్తిని ఈ ఆశ్రమానికి ఇచ్చేశారండి. ఇదేనండి మనం వెళ్తున్నటువంటి గాంధీ గారి ఆశ్రమానికి దారి. వారు 13 ఎకరాలు ఈ ఆశ్రమానికి దానదత్తం చేశారు. ఈ ఆశ్రమంకి వెళ్ళే దారి చెట్లతోని, పొలాలతోని నిండి ఉంటుంది. ఆశ్రమంలో కూడా ఇటు చూసిన పచ్చని చెట్లతోని కలకల్లాడుతూ ఉంటుంది మనకి ఈ ఆశ్రమము. ఒక్కసారి ఆశ్రమం లోపలికి ప్రవేశించిన తర్వాత బయట ప్రపంచాన్ని మర్చిపోతాం. ఎందుకంటే అక్కడ ప్రకృతి అంత అందంగా ఉంటుంది. ఇటు చూసిన పచ్చని చెట్లతోని ప్రకృతి రమణీయంగా మనకి కనిపిస్తుంది ఆ ఆశ్రమం మొత్తం కూడా. ఈ ఆశ్రమంలోని రెడ్ క్రాస్ వారు సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారండి. ఆశ్రమం లోపలికి వస్తే ఏ విధంగా మనం ఉండాలన్నది, ఎటువంటి చెత్తని వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా ప్రశాంతంగా అల్లరి లేకుండా ఉండాలని చెప్పి ఆ సైన్ బోర్డులో మనకి హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంకి ఆ పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఆ ఆశ్రమం పక్కనే పెన్నా నది వెళ్తుందండి. ఆ పెన్నా నది పేరు మీదుగానే పినాకిని అని పేరు పెట్టారు ఈ పినాకిని ఆశ్రమంకి. ఈ ఆశ్రమం లోపల ఉన్నంతసేపు కూడా మనకి బయట ప్రపంచం తెలియదండి. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అంత రమణీయంగా ఉంటుంది. చూడొచ్చండి, గాంధీ గారి విగ్రహం కనిపిస్తుంది మనకి. నా జీవితమే నా సందేహం అనేటువంటి నినాదంతో వీరి యొక్క విగ్రహం మనకు కనబడుతుంది. ఈ భవన నిర్మాణానికి 22,000 రూపాయల నిధిని సేకరించారు. అందులోని 10,000 రూపాయలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 10,000 రూపాయలు, రుస్తుంజీ గారు 10,000 రూపాయలు. రుస్తుంజీ గారు అంటే ఎవరో నాకు తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా రాజా చెల్లయ్య గారు 2,000 రూపాయలు ఇచ్చారు. వీరు జమీందారు, నెల్లూరు జమీందారు వీరు. ఈ ఆశ్రమం ఎదురుగా మనకి పెద్ద ఉద్యానవనమే ఉంటుంది. ఆ ఉద్యానవనం కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మనకి గాంధీ గారి విగ్రహానికి పక్కనే 13 ఎకరాలు ఇచ్చారని చెప్పాను కదండి, వారి విగ్రహం కూడా మనకు పెట్టారు ఇక్కడ, పొనక కనకమ్మ గారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయ స్థలం కూడా వీరిదేనండి, వీరి దానం చేశారు, పొనక కనకమ్మ గారు వీరు. ఈ భవనంకి రుస్తుంజీ భవనం అని పేరు ఉందండి. 10,000 రూపాయలు దానం చేశారు కదండి, వారి పేరు మీదుగానే ఈ భవనాన్ని కూడా రుస్తుంజీ భవనం అని పేరు పెట్టారు. అదేవిధంగా ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు చూద్దాం. గాంధీ గారి ప్రార్థనా మందిరం, అంటే గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రూమ్లోనే ప్రార్థన చేసేవారంట. ఇది రుస్తుంజీ భవనం అండి. మన అందరం కూడా ఆ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి సంఘటనలు మనం తెలుసుకోవచ్చు. గాంధీ గారు ఎప్పుడు వచ్చారు, ఈ భవన నిర్మాణాన్ని ఎవరు చేశారు, నెల్లూరులో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరు, అన్నీ కూడా ఫోటోలు అక్కడ లోపల పెట్టుంటారు. మనకి అన్నీ వివరంగా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది భవనం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అండి. చూడొచ్చు మనం ఏ విధంగా ఉన్నదన్నది. ఇటు చూసిన పచ్చని పొలాలతోనే చాలా హాయిగా ఉంటుంది. భవనం కూడా చాలా పురాతనమైన భవనం కదండి, అందుకే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ భవనంలోని వచ్చినటువంటి అతిథులకి అతిథి గృహం కూడా ఉందండి. అది కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళేటప్పుడు.
మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా చెప్పులు వేసుకోకూడదండి. ఇక్కడ విజిటింగ్ టైం కూడా ఉంది. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు, అదేవిధంగా 2 నుంచి 5 వరకు. ఎవరైనా ఆ టైంలో వస్తే మనకి చూపిస్తారు లోపల ఏ విధంగా ఉన్నదనేది. ఇది చూడొచ్చండి, కొనక కనకమ్మ గారి జీవిత విశేషాలు. ఈ గాంధీజీ పల్లెపాడు ఆశ్రమానికి గాంధీ గారు 2 సార్లు వస్తారండి. వీరి జీవిత చరిత్ర చూస్తే వీరికి 9వ ఏటనే మేనమామ అయినటువంటి సుబ్బరామ రెడ్డితో వివాహం అయిందండి. అదే ఈ రోజుల్లో అయితే ఎంత చట్టనేరం అది. వీరు ఈ ఆశ్రమంకి 1921లోని 13 ఎకరాలు దానం చేశారండి. ఈ లోపలికి వెళ్తే మనకి గాంధీ గారితో ఉన్నటువంటి కొంతమంది స్వతంత్ర సమరయోధుల ఫోటోలు కూడా కనిపిస్తాయి మనకి. గాంధీ గారు ఎవరెవరితో ఉన్నారు, అదేవిధంగా గాంధీ గారు చేసినటువంటి మంచి పనులు అన్నీ కూడా ఈ ఆశ్రమంలో మనకి ఫోటోల రూపంలో మనకి కనిపిస్తాయి. స్వతంత్ర సమరయోధులతో పాటు ఈ ఆశ్రమంలో మనం రెడ్ క్రాస్ వ్యవస్థాపకుల యొక్క ఫోటో కూడా మనం చూడొచ్చు. ఈ ఫోటోలో మనకి గాంధీ గారు అదేవిధంగా అనుచరులను కూడా చూడొచ్చు. మనం ఈ ఆశ్రమ వ్యవస్థాపకుల ఫోటో చూడొచ్చు. ఈ ఆశ్రమం లోపల అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎటు చూసినా సరే స్వతంత్ర సమరయోధుల యొక్క చిత్రపటాలతో ఈ రూమ్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఆశ్రమ స్థలదాత పొనక కనకమ్మ గారు, అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి ఫోటోలో ఉన్నది ఈ భవన శిల్పి ఎవరైనా ఫోటో కూడా పక్కనే ఉందండి. ఈ యొక్క ముందు చూస్తే గాంధీ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం అక్కడ ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది గాంధీ గారి యొక్క జీవిత చరిత్ర గురించి కొన్ని సంఘటనలు రాశారు. ఈ బోర్డులో మనకి ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఏ విధంగా ఏర్పాటయింది, దీనికి మూల పురుషులు ఎవరు, వ్యవస్థాపకులు ఎవరు అన్నీ డీటెయిల్గా రాశారు. దీని మీద రాశారు మనకి. అదేవిధంగా 22,000 రూపాయలు విరాళాలు సేకరించారు అన్నాను కదండి. ఎవరెవరు ఇచ్చారు అన్నది కూడా చాలా క్లియర్గా రాశారు ఇక్కడ. చెడు చెప్పవద్దు, చెడు చూడవద్దు, చెడు వినవద్దు అనేటువంటి చిత్రపటాన్ని కూడా మనం చూడవచ్చు ఈ ఆశ్రమంలో. మనకి ఈ ఆశ్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రపటం కూడా చూడొచ్చు మనం. అదేవిధంగా ఈ ఆశ్రమం యొక్క కమిటీ మెంబర్ల ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి ఈ కమిటీ మెంబర్ల పక్కనే ఆనాటి స్వతంత్ర సమరయోధుల యొక్క చిత్రపటాలు మనం చూడొచ్చు. ఇందులో మీ అందరికీ ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. నెల్లూరు జిల్లాకి సంబంధించి కొంతమంది స్వతంత్ర సమరయోధుల ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నాకు ఈ చిత్రపటం చూసినంతవరకు తెలియదండి నెల్లూరు జిల్లాలో ఇంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారని. ఇక్కడ డాక్టర్ పివి రామచంద్రారెడ్డి అనే పేరు కనిపిస్తుంది కదండి, రెండో ఫోటో. వారి పేరు మీదుగా నెల్లూరు జిల్లాలో పెద్ద హాస్పిటలే ఉంది ఇక్కడ. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన కాలనీ వ్లాగ్స్ యొక్క ఫాలోవర్స్ ఎవరికైనా ఈ చిత్రపటంలో ఉన్న పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఆశ్రమం యొక్క టాప్ని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు కట్టడాల కంటే అప్పుడు కట్టడాలు చాలా చక్కగా ఉంటాయని అర్థమవుతుంది. మనం ఈ ఆశ్రమంలో చరకాన్ని చూడవచ్చండి. ఆ చరక పాడైపోయింది. ప్రస్తుతానికి ఎవరో వచ్చి లోపల తిప్పినట్లు ఉన్నారు, అందువల్ల ఆ చరక చెడిపోయింది. మనకి ఈ ఆశ్రమం యొక్క పైభాగం చూస్తే ఈ విధంగా ఉంటుందండి, టేకు దూలాలతోని. ఇప్పుడు కట్టడాలు చూస్తే ఏవి కూడా ఈ కట్టడాల దగ్గర పనికిరావండి, అంత చక్కగా ఉంటాయి ఈ కట్టడాలు. ఆశ్రమంలో మనకి గోశాల కూడా ఉందండి. ఆ గోశాలకి చిన్న దూడ పుట్టిందండి 2 రోజుల క్రితం అంట. ఆ గో దగ్గరికి వెళ్తే పొడి చేస్తుంది అది. మనకు కనబడుతున్న ఈ భవనం వచ్చిన అతిథులకి ఇక్కడ నివాసం ఏర్పాటు చేస్తారండి.
ఈ వీడియో మీ అందరికి నచ్చిందని భావిస్తూ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవేండి.